వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్. దిస్ ఈజ్ అశోక్ కుమార్. ఈ రోజు ఈ వీడియోలో 10th క్లాస్ కి సంబంధించి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గవర్నమెంట్ ఇచ్చిన మోడల్ పేపర్ లో నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో 32 క్వశ్చన్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ found the following data by distribution of ages of 100 policy holders. Calculate the median age if policies are given only to persons having age 18 years onwards but less than 60 years. So ఈ ప్రాబ్లం లో ఇది గ్రూప్ డేటా ఇచ్చారు. మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైతే ఫైండ్ అవుట్ చేయాలో అది కనుక్కోవాలి. ఫస్ట్ మనం క్వశ్చన్ లో మీడియన్ ఏజ్ అన్నారు. సో అంటే ఈ ప్రాబ్లం కి మనము మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలా అని అర్థం. మీడియన్. సో మీడియన్ కి మనం ఏం చేయాలంటే ఈ టేబుల్ ని ఫస్ట్ టేబుల్ తయారు చేసుకోవాలి. ఆన్సర్ లో టేబుల్ ఏమంటే ఫస్ట్ ఇక్కడ ఏజెస్ ఇన్ ఇయర్స్, ఇయర్ number of policy holders, this is frequency, yes, given values we are substituting in this table. Below 20, first age in below 20 means that class 20 లోపల అంటే 5 డిఫరెన్స్ అంటుంది రెండిట్ల మధ్య 20, 25, 5 ఉంది కాబట్టి 0 to 5 అనమాట. అది క్లాస్ మనం వేసుకోవాల్సింది 0 to 20, సారీ 15 to 20, 5 డిఫరెన్స్ కాబట్టి ఇది ఫస్ట్ క్లాస్. 25 అంటే 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60. ఇవి టోటల్ క్లాసెస్. వాటి యొక్క నంబర్ ఆఫ్ హోల్డర్స్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ బిలో 20 ఇయర్స్ లోపల ఎంతమంది హోల్డర్స్ ఉన్నారంటే 2 హోల్డర్స్. అదే 25 బిలో 6, 24, 45, 78, 89, 92, 98, 100. ఇది నంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ మనకి కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా చేయాలంటే ఫ్రీక్వెన్సీ రావాలంటే 2 - 4, 2 - 6 లేదా 6 - 2 ఎంత అంటే ఫస్ట్ ది 2 అట్లా ఉంటుంది. సెకండ్ రావాలంటే ఈ 6 లో ఈ 2 సబ్ట్రాక్ట్ చేయాలి. 6 లో 2 సబ్ట్రాక్ట్, 6 - 2 ఈజ్ 4. నెక్స్ట్ వచ్చిన నంబర్ ని 24 లో 24 - 6, 24 - 6 18. నెక్స్ట్ 45 - 24, 5 - 4 is 1 and 4 - 2 is 2, 21. Next 78 - 45, 8 - 5 is 3, 7 - 4 is 3, 33. Next 89 - 88 means 9 - 8 is 1, 8 - 7 is 1. Next 92 అంటే 12, 12 - 9 3, here 8, only 3. So 98 - 8 - 2 is 6, 100 - 8 is 2. Yes. Now ఇది టోటల్ యాడ్ చేస్తే మనకు n అనేది వస్తుంది అనమాట, నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో యాడ్ చేస్తే 2 + 6 is 8, 8 + 3 11, 11 + 1 12, 12 + 3 15, 15 + 1 16, 16 + 8 24, 24 + 4 28 + 2 30, 3 here 3 0, 3 + 1 4, 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10. సో 100. సో n is equals to 100. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ నంబర్ ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ నంబర్ ఏముంది? 33 హైయెస్ట్ నంబర్. సో దట్ ఈజ్ వీఆర్ ఇండికేటింగ్ ఎఫ్. ఆ హైయెస్ట్ నంబరే ఎఫ్ అనుకుంటాం. ఎఫ్ కి ఎదురుగా ఉన్న క్లాస్ 1 2 3 4 5 5th క్లాస్ అనమాట ఇది. సో ఇది ఎఫ్ కి ఎదురుగా ఉన్న క్లాస్ దిస్ ఈజ్
35 40 ఇదే మనకు కావాల్సిన క్లాస్. ఈ క్లాస్ లో బిగినింగ్ నంబర్ ఉండేది లోయర్ లిమిట్, తర్వాతది అప్పర్ లిమిట్. సో మనకు కావాల్సింది లోయర్ లిమిట్ L is equals to 35 అండ్ H difference between any two classes, 25 minus 20 or 20 minus or here 25, you are writing 25, yes, 30 minus 20, any difference between two lower limits or upper limits is 5 difference, that is H is equals to, ఫస్ట్ మనం ఈ వాల్యూస్ అన్ని అక్కడ రాసుకున్నాం ఫస్ట్. సో L is equals to ఫస్ట్ L is 35, నెక్స్ట్ H 5, నెక్స్ట్ F 33, నెక్స్ట్ ఇక మనకు ఈ ఫ్రీక్వెన్సీ F కి ఉన్న క్లాస్ కి ఇంకా మనకు వాల్యూస్ ఓకే. నౌ వీఆర్ గోయింగ్ టు find out the median formula L plus n by 2 minus C of by F into H. This is the formula for finding the median. So ఇందులో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. L అంటే L is 35 plus n by 2, n is here n 100, here also we need to write 100. So n is equals to 100 by 2 minus CF is 45 by F is 33 into H is 5. Okay. Next we are going to find the remaining this part simplification. 2 and 100 getting ones are 2, 2 50s are 100. So 50, here is 50 minus 45 by 33 into H is 5. So ఇది కంటిన్యూషన్ తీసుకుంటే 35 plus 50 minus 45 is 5 by 33 into H is 5. Okay. Now 35 plus 5 into 5 multiply first. 5 5 are 25 by 33. Yes. 35 plus ఈ 25 ని 33 చేత డివిజన్ చేయాలి రఫ్ లో, అప్పుడు మనకి ఏదో ఆన్సర్ వస్తుంది. 25 ఈజ్ డివైడెడ్ బై 33. సో 25 ఈజ్ లెస్ దాన్ 33 కాబట్టి సో వీఆర్ పుట్టింగ్ ఏ పాయింట్ అట్ క్వోషంట్ ప్లేస్ 10 యాడ్ 250. 33 టేబుల్ 33 ఇంటూ 250 ఎన్ని టైమ్స్ వస్తుంటే 30 అనుకో, 30 6 is 18, 6 is 18, 198. ఇంకా 9 టైమ్స్ మనం 9 3s are 27, 9 3s are 27 plus 2, 27 plus 2 29. ఓకే, ఎక్కువైపోతుంది. 8 తీసుకోండి. 8 3s are 24, 8 3s are 24 plus 2 2 6, ఇది ఎక్కువైపోతుంది. సో 7 టైమ్స్ సూటబుల్ అవుతుంది మనకు. 7 3s are 21, 2 and 1 here, 7 3s are 21 plus 2 23. Yes, subtracting 10 minus 1 is 9, here 4 minus 3 is 1, 19. Another 0 add 190. 190 any times వస్తుందంటే 33, 6 times, 6 3s are 18, 6 3s are 18 plus 19 ఎక్కువైతే ఉంది. 5 times తీసుకోవాలి. 5 3s are 15, 5 3s are 15 plus 1 16. So 6 25. So 0.75 చాలు మనకు. 0.75. So 35 plus 0.75 add 35.0 plus 0.75 adding 5 7 35 plus 0 35. So 35.75 is the median age. The median age is 35.75. This is answer. Next problem 33 problem 8 marks లో. Draw the graph of the following pair of linear equations and find the solution from the graph. X minus y plus 1 equals to 0 and 3x plus 2y minus 12 is equals to 0. Yes, ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్ ని ఉపయోగిస్తూ మనం లాస్ట్ లో ఒక సొల్యూషన్ కనుక్కోవాలన్నమాట. గ్రాఫ్ నుంచే సొల్యూషన్ కనుక్కోవాలి. ఎస్, ఇప్పుడు ఏం చేయాలంటే గివెన్
ఈక్వేషన్స్, ఇచ్చిన ఈక్వేషన్స్ రాద్దాం. గివెన్ ఈక్వేషన్స్ ఏవేవి? x minus y plus 1 equals to 0 and 3x plus 2y minus 12 is equals to 0. Yes. ఇందులో ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాము. ఫస్ట్ ఈక్వేషన్ x minus y plus 1 is equals to 0. ఎస్, దీనికి ఆర్డర్డ్ పేర్స్ క్రియేట్ చేయాలి. ఆర్డర్డ్ పేర్స్, ఆర్డర్డ్ పేర్స్ టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్, టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఎక్స్ కి. సో ఎట్లా చేద్దామంటే ఆర్డర్డ్ పేర్స్ ఎక్స్ వై వాల్యూస్ ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్స్ వాల్యూ 0 తీసుకోవాలా. 0 తీసుకొని y వాల్యూ కనుక్కోవాలా. ఇక్కడ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఎట్లా అంటే when x is equals to 0 ఈక్వేషన్ x minus y plus 1 is equals to 0. ఇందులో x ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 0 minus y plus 1 is equals to 0. అప్పుడు మైనస్ y is equals to ఈ ప్లస్ 1 ట్రాన్స్పోజ్ అయిపోతే -1. సో బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసే y is equals to 1 వచ్చింది. సో y ప్లేస్ లో x 0 తీసుకుంటే y 1 వచ్చింది. అయితే నెక్స్ట్ ఇప్పుడు y 0 తీసుకుంటాం. y 0 తీసుకోవాలా. when y is equals to 0 తీసుకొని ఇదే ఈక్వేషన్ లో x minus y plus 1 is equals to 0 లో x minus y ప్లేస్ లో ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 plus 1 is equals to 0. సో x minus 0 అంటే x plus 1 is equals to 0. x is equals to ఈ ప్లస్ 1 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అయితే -1. సో x is equals to -1 వచ్చేస్తుంది. సో ఆర్డర్డ్ పేరు ఏమొచ్చిందంటే దీనికి ఆర్డర్డ్ పేరు x, y కి ఆర్డర్డ్ పేర్స్ ఏమేమి వచ్చినాయంటే 0, 1, -1, 0. 0, 1, -1, 0. ఎస్, ఇది ఫస్ట్ దానికి వచ్చిన ఆర్డర్డ్ పేర్స్. ఇప్పుడు అలాగే సేమ్ సెకండ్ ఈక్వేషన్ కూడా తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది. 3x plus 2y minus 12 is equals to 0. ఇందులో టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్, టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్, టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ తయారు చేయాలంటే సేమ్ ఎక్స్ వై. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0 తీసుకోవాలి. ఫస్ట్ 0 తీసుకోవాలి ఈ ఈక్వేషన్ లో. సో వెన్ x is equals to 0 ఈక్వేషన్ 3x plus 2y minus 12 is equals to 0 లో x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. 3x అంటే 3 into 0 plus 2y minus 12 is equals to 0. అప్పుడు 3 0 is 0నే. 0 plus 2y minus 12 is equals to 0. 2y is equals to -12 ట్రాన్స్పోజ్ అయితే +12. అప్పుడు y and 2 మల్టిప్లై చేస్తాను కాబట్టి 2 కూడా అవతల సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తే అది డివైడ్ అవుతుంది. 12/2 అవుతుంది. 2 1s are 2, 2 6 are cancelled. సో y is equals to 6 వచ్చింది. సో x 0 తీసుకుంటే y 6 వచ్చింది. ఇప్పుడు y 0 తీసుకోవాలా. సెకండ్ స్టెప్ when y is equals to 0 తీసుకొని సేమ్ ఈక్వేషన్ 3x plus 2y minus 12 is equals to 0 లో y ప్లేస్ లో 0 పెట్టాలి. ఇప్పుడు అంటే 3x plus 2 into 0 minus 12 is equals to 0. Now 3x plus 2 0 is 0. 0 minus 12 is equals to 0. 0 అంటే ఏం అవసరం లేదు. 3x is equals to ఈ -12 ట్రాన్స్పోజ్ చేస్తే +12 అవుతుంది. x is equals to 12/3 అవుతుంది. సో 3 1s are 3 4s are 12. x is equals to 4 వచ్చింది. కాబట్టి y 0 తీసుకుంటే x 4 వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చిన ఆర్డర్డ్ పేర్స్ ఏమంటే 0, 6, 4, 0. 4, 0. ఎస్, ఈ రెండు ఆర్డర్డ్ పేర్స్ వచ్చాయి. దీంట్లో ఈ 2, దాంట్లో ఆ 2. ఈ 4 ఆర్డర్డ్ పేర్స్ ని మనము ఇప్పుడు గ్రాఫ్ లో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ వచ్చిన ఆర్డర్డ్ పేర్స్ ని ఆర్డర్డ్ పేర్స్ అంటే 0, 1, -1, 0. ఎస్, ఈ 2 ఆర్డర్డ్ పేర్స్ ని గ్రాఫ్ లో మనం ఐడెంటిఫై చేయాలా. ఎలా చేయాలి అంటే ఇక్కడ 0, 1 అంటే ఏం అర్థం అంటే 0 వచ్చి x యాక్సిస్ మీద గుర్తించాలా, 1 వచ్చేసి y యాక్సిస్ మీద గుర్తించాలా. 0 అనేది x యాక్సిస్ మీద, 1 అనేది y యాక్సిస్ మీద అన్నమాట. అంటే x యాక్సిస్ అంటే అడ్డంగా ఉండేది ఇది. దీని మీద 0 పెట్టు. 0 యాడుంది, ఇది ఈడుంది 0. దిస్ ఈజ్ 0. ఇదే 0 అన్నమాట. x యాక్సిస్ లో 0 లైన్ ఇది. y యాక్సిస్ లో 1 అంటే పైనకి, y యాక్సిస్ లో
ఇది 0, ఇది 1. ఎస్ 1 అంటే ఇది పాయింట్ వచ్చేసి 0,1 ఇది. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ పేర్ -1 వచ్చేసి ఎక్స్ -1 ఎక్కడ ఉంది ఎక్స్ యాక్సిస్ మీద అంటే ఇదో -1 -2 -3 4 ఇక్కడ -1 ఈడుంది -1 ఇక్కడ. దీనికి మళ్ళీ 0 వచ్చేసి అదే ఇంకా అంతే, అదే ఇంకా 0 అంటే అదే. సో ఇది మనకు ఇది -1 ఎస్ ఎస్. ఈ 2 పాయింట్స్ ని 2 పాయింట్స్ ని మనం ఇప్పుడు స్కేల్ తో యాడ్ చేయాలి. స్కేల్ తో యాడ్ చేస్తే ఒక ఈక్వేషన్ ఫుల్ అవుతుంది అనమాట. ఇది కలిసేటట్లు యాడ్ చేయాల. ఎస్ ఆ 2 మీట్ అయినట్లు యాడ్ చేసాము. దిస్ ఈక్వేషన్ మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏమైతే ఉందో అది రాయాల. x - y + 1 ఇది x - y + 1 = 0 ఆ ఈక్వేషన్ అనమాట. సో ఈ పాయింట్స్ కూడా రాసాము. నెక్స్ట్ 0,6 4,0 0,6 ఇంకోటి 4,0 ఎస్. ఈ 2 ఆర్డర్ పేసి ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. 0,6 అంటే 0 ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, 6 వై యాక్సిస్ మీద. సో 0 ఎక్స్ యాక్సిస్ అంటే ఇదే 0 ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ఇదే కాబట్టి ఇది 0. వైలో 6 పోవాలన్నమాట. వీటి నుంచి వై అంటే ఇది పైకి పోయేది. సో ఇందులో 1 2 3 4 5 6 ఎస్ ఇది 0 అది 6 ఇదిగో ఇది 6 ఇది వచ్చింది. సో దీన్ని ఐడెంటిఫై చేస్తే మనకు 0,6 అది. నెక్స్ట్ పాయింట్ ఆర్డర్ పేజ్ 4,0 4 వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద 4. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద 4 అంటే 1 2 3 4 ఎస్ ఇది ఎక్స్ యాక్సిస్ మీద 4. వై యాక్సిస్ మీద 0 అంటే అదే ఇంకా ఆడే ఇంకా వై యాక్సిస్ అంటే. సో 4,0 అయిపోయింది. ఇప్పుడు ఈ పాయింట్స్ ని కూడా మనం చేయాలి. ఈ 2 పాయింట్స్ ని మనం యాడ్ చేయాలి స్కేల్ పెట్టి. ఎస్ ఈ ఈక్వేషన్ మనం సెకండ్ ఈక్వేషన్ రాయాలి. దీని పేరు సెకండ్ ఈక్వేషన్ 3x + 2y - 12 3x + 2y - 12 = 0 ఎస్. ఇప్పుడు ఈ 2 మీట్ అయినది, ఈ 2 ఈక్వేషన్స్ ఎక్కడైతే కట్ అయినాయో మీట్ అయినాయో అది గమనించు. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద 2 ఉంది, వై యాక్సిస్ మీద 3. ఎక్స్ యాక్సిస్ మీద 2 దగ్గర, వై యాక్సిస్ మీద 3 దగ్గర అంటే 2,3 అనే పాయింట్ దగ్గర కట్ అయింది. సో ఆ 2,3నే x, y వాల్యూస్ అన్నమాట. ఇదే మనకు కావలసిన సొల్యూషన్. 2,3 2 అంటే x 3 అంటే y అంతే. సో ఇప్పుడు లాస్ట్ లో కన్క్లూషన్ ది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ 2 ఈక్వేషన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏముందంటే 2,3. సో 2,3 అంటే మనకు 2,3ని మనం ఏం రాసుకోవచ్చు అంటే x, y అనుకున్నాం కదా ఫస్టే. x, y = 2,3 అంటే దెన్ therefore x = 2, y = 3. This is the solution of the given graphical problem. ఎస్ ఈ వీడియోలో 2 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ని మనము కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఇవి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న క్లాసులో మీరు క్లాస్ రూమ్ లో విన్నట్లుగానే ఉంటాయి కాబట్టి ఎంతో మంది 10వ తరగతి విద్యార్థులను ఈ వీడియోస్ ని ఉపయోగించుకొని వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆశిస్తూ, మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.